వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పారా ఒలింపిక్స్ విజేతలతో ప్రధాని మోడీ ఆత్మీయ సమావేశం. పీఏసీలో బీఆర్ఎస్ సభ్యులే ఎక్కువ, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. పీఓపీ విగ్రహాలు ప్రకృతి సైతం స్వీకరించట్లేదు. ఉద్రిక్తత, సైబరాబాద్ ఆఫీస్కు హరీష్ కౌశిక్. చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ, జాతీయ విపత్తు ప్రకటించాలని కోరిన సీఎం. ప్యారిస్ ఒలింపిక్స్ విజేతలతో ప్రధాని మోడీ ఢిల్లీలో తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించారు. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత అథ్లెట్లు 29 పతకాలను సాధించడం అభినందనీయం. వారి అంకిత భావంతోనే ఇది సాధ్యమైంది. ఎంతో మంది ఇది స్ఫూర్తిదాయకమని ఎక్స్లో ప్రధాని మోడీ ప్రశంసించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పీఏసీలో కాంగ్రెస్ సభ్యుల కన్నా బీఆర్ఎస్ సభ్యులే ఎక్కువ మంది ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ 2018లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ పీఏసీ చైర్మన్ పదవి ఎంఐఎం పార్టీకి ఇచ్చారని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తాను చూడలేదని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై కఠిన చట్టాలు తెస్తే తమకే ప్రయోజనం ఉంటుందని వ్యాఖ్యానించారు. మట్టి గణపతులనే పూజించాలని ఎన్ని స్లోగన్స్ ఇచ్చినా ప్రజల్లో మార్పు రావట్లేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపైనే మొగ్గు చూపుతున్నారు. వీటిని ప్రకృతి సైతం స్వీకరించట్లేదు. మట్టి విగ్రహాలైతే కరిగిపోయేవని, కలుషితమవుతాయని సముద్రం కూడా ఈ విగ్రహాలను తన నుంచి నెట్టేసిందని పర్యావరణ పరిరక్షకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్లోని సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు హరీష్ రావు కార్యకర్తలతో కలిసి సిపి ఆఫీస్కు వెళ్లారు. దీంతో అందరికీ అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కౌశిక్కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి హరీష్తో పాటు మరో 3 నేతలకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. ఏపీలో వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం సచివాలయానికి చేరుకుని సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. 2 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలోని వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. వరద నష్టంపై చేపడుతున్న ఎన్యూమరేషన్ గురించి సీఎంకు వివరించింది. ప్రాథమికంగా 6,882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. ఏపీలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాలను కోరారు. పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందనే విషయాన్ని కేంద్ర బృందాలకు సీఎం వివరించారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.